మనం యాదగిరిగుట్ట పోవాలంటే ఎంతసేపు పడుతుంది? 50 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి బస్సులో పోతే ఎంత లేదన్నా ఓ గంట గంటన్నర పడుతుంది. ఇక శని ఆదివారాలు అయితే శీతాం ఉంటారా భక్తులు, బస్సులలో కాలు పెట్టే సందు ఉండదు. ముసలోళ్ళు పొట్టెగాళ్ళు పోరగాళ్ళని అందరినీ తీసుకోవాలంటే మస్తు తిప్పలవుతుంది. మరి గుట్ట గా తీరుగా డెవలప్ అవుతా అంటే పోయేస్తందుకు పబ్లిక్కి తక్లీఫ్ అయితే మన సర్కారు ఊకుంటుందా? యాదగిరి గుట్టను తిరుపతిని మించేటట్టు కొత్త గుడి కడుతున్నారు కదా, ఇక మరి అప్పుడు పోతందుకు బస్సులు చాలుతాయా? కోర్ల గంపల గమ్మినట్టు పోవాల్సి వస్తుంది. కానీ గసొంటి తక్లీఫ్లేం లేకుండా చక్కటి ఉపాయం చేస్తుంది సర్కార్. ఉప్పల్ నుంచి యాదాద్రి రైలు బండి నడుపుతారట. ఆల్రెడీ తొవ మొత్తం చూసొచ్చిండ్రట ఆఫీసర్లు. 50 కిలోమీటర్లు పట్టాలు వరుసుడే ఆల్చం. పట్నంలో నడిచే మెట్రో బండి కంటే ఇంకా ఈ స్పీడ్ ఉరుకుతుంది యాదాద్రి రైలు. శ్రీకర శుభకర లక్ష్మీ నరసింహ అనే పాటిన వరకు గుట్ట రానే వస్తుంది. ఎక్కడిది 10-15 నిమిషాల లోపట్నే ఆడుంటారు. బస్సుల కోసం ఎదురు చూసుడు, ట్రాఫిక్ జామ్లు, పూజకు లేట్ అవుతుందనే టెన్షన్లు ఏం అవసరం లేదు. ఇక బండి దిగంగానే కొండ మీద కొయ్యే బస్సు తయారుగుంటది. అది ఎక్కితివంటే చక్కగా గుడి ముంగట్నే దిగుడు. గుండంలో తానం చేసి నరసన్నను దర్శనం చేసుకుని పక్క పొంటి లడ్డూలు కొనుక్కొని జల్దిన రావచ్చు.